హాయ్ ఫ్రెండ్స్, మ్యూజియాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం పెరుగు పునుగులు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. 2 కప్పులు పెరుగు తీసుకోవాలి. కొంచెం లైట్గా పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పెరుగులో మనం సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. కొంచెం వేసుకొని తర్వాత సరిపడిపోతే చూసి వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అట్లాగే 2 పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుంచుకొని ఆ ముక్కలను కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, కొంచెం అల్లం ముక్క కూడా చెదుగా మదగా నూరి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు వరిపిండి తీసుకోవాలి, అంటే బియ్యం పిండి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం స్పూన్తో కలుపుకోవాలి. ఈ పిండిని పెరుగుని మొత్తం చూసుకొని మనకి ఎంత పిండి అయితే పట్టిద్దో అంత పిండి వేసుకోవాలి. ఒకవేళ సరిపడపోతే 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ వరిపిండి అట్లా వేసుకొని మనకి పునుగులు వేసుకునే విధంగా మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకొని ఒక బాండీ పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకొని పునుగుల్లా వేసుకోవాలి. వేసుకొని ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చినాక రెండో సైడ్ కూడా మనం కలర్ వచ్చేలా పునుగులు మంచిగా తీసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు పునుగుల్ని మంచిగా మనం డీప్ ఫ్రై చేయాలి. తర్వాత తీసేసుకోవాలి పునుగులు. తర్వాత తత్మా పిండిని కూడా అంతే వేసుకోవాలి. అట్లాగా అన్ని పునుగులు మనం రెడీ చేసుకోవాలి. ఇక చాలా టేస్ట్ అయిన పెరుగు పునుగులు తయారీ అయిపోయాయి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనకి చాలా టేస్టీగా పెరుగు పునుగులు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.